సార్ విజయ్ కిరణ్ గారు. సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. పాపం వైసీపీ వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో జాలి చూపించాలో ఏం అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి సార్. మధుసూదన్ రెడ్డి గారే కాదు, బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకి ఏం మాట్లాడారో అర్థం కాక ఎవరో మీడియా అతను అడిగాడు, ఏమండి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే ఆయనకి వినపడింది. ఆయన చెప్పడం కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఆయనకి వినపడింది. అన్నాడు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది సార్ అన్నాడు. అంటే మళ్ళా వినపడినట్టే నడించాడు. అలాగే సార్ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అన్నాడు. మనందరికి ఆంధ్రప్రదేశ్కి ఏంటి, మన మొత్తానికి అన్ని రాష్ట్రాలు కలిపి రాజధాని ఢిల్లీ అంటున్నాడు. అసలు మళ్ళీ అతను అడిగాడు, అలాగా సార్ నేను అడుగుతుంది దేశానికి రాజధాని ఢిల్లీ అని తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది, కడితే అమరావతి అవుతుంది, కడితే అమరావతి అవుతుందట. ఇది సీనియారిటీకి ఉన్నటువంటి దాన్ని ఏమంటారు చమత్కారాలు అనుకోవాలి. కంటిన్యూ ఢిల్లీ అట్ట వీళ్ళకి కాబట్టి వీళ్ళే కాదు బొచ్చలాంటి వాళ్ళకు కూడా ఆయన మాట్లాడిన మాటలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక, మరి లాంటి వాళ్ళేమో నాయకుడి యొక్క ఈ మావిగాన్ ఐడియాని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెబుతుంటే మరి ఏం చేస్తారు? ఇలాగే కన్ఫ్యూజ్ అవుతుంది. అందుకనే నేను ఏమంటున్నా అంటే పాపం వాళ్ళ గురించి జాలి పట్టడం తప్ప చేయగలిగేది ఏం లేదు. రెండో అంటే కేఏ పాల్ జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే కేఏ పాల్ ఇంటర్నేషనల్ ఫిగర్, ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో పోల్చడానికి కూడా అవకాశం లేని పరిస్థితికి వచ్చింది. చివరికి ఆయనతో పోల్చే స్థాయి కూడా లేనటువంటి పరిస్థితి. చివరికి వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాక ఆ టైప్ ఆఫ్ ఇదేమొద్దు కానీ సార్ ఒక టెక్నికల్ గా మాట్లాడుకుందాం. సిఆర్డి 2015లో నిన్న పట్టాభి గారు చూపించిన మ్యాప్ ప్రకారంగా, నేను చెప్పడం కాదు మీరు చెప్పండి, సిఆర్డి 2015 సిఆర్డిఏ పరిధి ప్రకారంగా ఎక్కడ వరకు కవర్ అయింది? ఎక్కడ వరకు కవర్ అయింది సార్ అది? సార్ ఇటు 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 చీరాల వరకు కవర్ అయింది సార్. అటువైపు గుడివాడ దాకా వచ్చింది. ఇటువైపు మన పెదకూరపాడు, సత్తెనపల్లి ఇటువైపు అంతా వచ్చింది సార్. ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా వాళ్ళకి తెలియక కాదు సార్, వాళ్ళకి అన్నీ తెలుసు. కాకపోతే ఈ అమరావతి అనేటువంటిది అభివృద్ధి చెందినా లేదా దానికి రాజముద్ర పడ్డా వీళ్ళ పప్పులు ఉడకవు. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు అని 5 సంవత్సరాల పాటు త్రిశంకు స్వర్గంలో పెట్టి అమరావతి అనేటువంటి రాజధానిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసి అనేక మంది చావుకి కారణమయ్యి మహిళల గర్భంతో ఉన్నటువంటి మహిళల్ని పోలీసు పూటుకాళ్లతో తన్నినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళు చేసి ఇవాళ అమరావతి రైతుల గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక నేరస్తుడు తల్లిని తండ్రిని చంపేసి కోర్టుకెళ్ళి అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథని నన్ను కాపాడని అన్నట్టు ఉంది వీళ్ళు మాట్లాడేటువంటి మాట. ఇది వీళ్ళకి యూనివర్సల్ గా చెప్పాల్సినటువంటి ఆన్సర్. అమరావతి ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి జరిగిద్ది. అభివృద్ధి జరగటంతో పాటుగా నగరాలు ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో బయట నుంచి ఫుట్ఫాల్ పెరిగిద్ది. బయట నుంచి వచ్చే వాళ్ళు రావటం పెరగటం ద్వారా ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, లేదు హౌసింగ్కి సంబంధించి కానీ, లేదు హాస్పిటల్స్ కానీ, ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెరుగుతూ అది ఒక మహానగరంగా తీర్చిదిద్దబడుతుంది. ఇది ఏదో ఒక రోజులోనో ఒక నైట్లోనో అయ్యేటువంటిది కాదు. నిదానంగా స్టెప్ బై స్టెప్ ఒక సిస్టమేటిక్గా ఫస్ట్ ఆఫీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నడుస్తూ ఉన్నాయి, తర్వాత రోడ్లు కనెక్టివిటీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అనేకమైన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు వస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నీ రావడంతో మీకు ఏం కనపడతా ఉంది? అభివృద్ధి కనపడతా ఉంది. అభివృద్ధి మనం కాకూడదు కదా. ఇక్కడ అభివృద్ధి చెందితే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు పెట్టినటువంటి తెలంగాణలో రేట్లు పడిపోతాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బెంగళూరులో రేట్లు పడిపోతాయి కదా. కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చెందకూడదు. ఎప్పటికి కూడా అభివృద్ధికి కింద భాగంలో ఉండాలి తప్ప పైకి రాకూడదు అనేటువంటిది వాళ్ళ ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్తా ఉన్నానండి, ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయి నగరంగా రాబోతా ఉంది. కారణం ఏంటంటే అన్ని రాజధానులు ఆల్రెడీ ఉన్నటువంటి నగరాలని రాజధానులుగా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక ఆర్గనైజ్డ్గా కన్స్ట్రక్టివ్గా ఒక రాజధాని నిర్మించుకునేటువంటి ఒక 100 సంవత్సరాల ప్లాన్తో నిర్మిస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఒక్క రోజు కోసమో 2 రోజుల కోసమో కాదు. విజన్ అంటే రాబోయే తరాల కోసం. ఈ రోజు మనం ఏదో తిన్నామా కొనుక్కున్నామా అనేటువంటిది కాదు, రాబోయే తరాలకి ఉపయోగపడే విధంగా ఈ రోజున రాజధాని నిర్మిస్తా ఉన్నారు. మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా
మీరు సైడ్ రైడ్స్ అయినా కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కనెక్టివిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా రాబోయే 100 years ప్లాన్ ఇది, ఇవాళ ఒక్కరోజు కాదు. అటువంటి విజన్ రావాలంటే సాహసం కావాలా, ధైర్యం కావాలా, అటువంటి జ్ఞానం కావాలా. ఏది మనం ఏదో నలుగురిని వేసేసాము, నలుగురిని తీసేసాము, ఏదో మాలి ఏం ఏదో గన్ అన్నారు, కరెక్టే, మీవే గన్నులన్నీ మీవే, కాదని ఎవరు చెప్పట్లేదు. గన్నులు మీవే, గండ్రగొడ్డలు మీవే. ఇక్కడ కావాల్సింది ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా సహజంగా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా సరే ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయి. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మాత్రం 30-40 వేల ఎకరాలు తీసుకోండి, పెద్ద రాజధాని చేయండి అన్నారు. అధికారం రాగానే లేదు ఇక్కడ పనికిరాదు, 3 రాజధానులు కావాల్సిందే, 3 ప్రాంతాలు కావాల్సిందే అన్నారు. అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏమన్నారు, ఒక 500 ఎకరాలు గుంటూరు విజయవాడకి మధ్య తీసుకోండి అన్నారు. దానికి ముందర ఏమన్నారు, నాగార్జున యూనివర్సిటీలో రాజధాని పెట్టేసేయండి, ఇంక అంతకంటే కావాల్సి, అక్కడ కూడా బిల్డింగ్లు ఉన్నాయి కదా, మనకు అంతకంటే స్తోమత లేదు, మనకు అంత అవసరం లేదు అనేటువంటి మాట చెప్పారు. నగరాలు పోయినాయి, ఎకరాలు పోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఊళ్ళ కాడికి వచ్చినాయి, బందరు విజయవాడ గుంటూరుగా చేయని అంటారు. అంటే వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, వీళ్ళకి ఏ విధమైనటువంటి విజన్ లేదు, ఎక్కడా కూడా అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన లేదు. కానీ వాళ్ళ కంగారులో, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ నాయకత్వం మొత్తం కూడా ఎంతో 40-50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నటువంటి బొత్స గారు లాంటి వాళ్ళు కూడా ఏమి చెప్పాలో, ఎలా వెనకేసుకురావాలో, ఇది ఏంట్రా మాకు వచ్చిన కర్మ అనేటువంటి బాధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసి జాలి బాధ వేయడం తప్ప దాడి చేసేటువంటి అవకాశం లేకుండా వారిని వారే భస్మాసుర హస్తం వాళ్ళపై నెత్తిపైన వాళ్ళే పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి జాలి చూపించడం తప్ప వాళ్ళని చేయగలిగేది ఏం లేదు. అవకాశం ఉంటున్న వాళ్ళందరూ పారిపోతా ఉన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూతద్దం వేసినా సరే లీడర్షిప్ దొరికేటువంటి పరిస్థితి లేదు. ఉన్న లీడర్షిప్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదండి.